ముందుగా మనందరి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి మన ఆదర్శ మూర్తి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. ఇది ఈ సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క చరిత్రను రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతో గడప గడపకు గ్రామ గ్రామానికి వారి చరిత్ర అందజేయాలని చెప్పి వారి గొప్పతనాన్ని అందజేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా మా జాతీయ అధ్యక్షుడు శ్రీ జేపీ నడ్డా గారి నేతృత్వంలో చేస్తా ఉన్నాం. ఇవాళ దేశానికి రాజ్యాంగం అందించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రపంచమే గుర్తించే విధంగా రాజ్యాంగం అందించిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు దేశవ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుగా పరిస్థితి దేశంలో ఉంది. భారతీయ జనతా పార్టీ నాటి జనక్షణ నుంచి నేటి వరకు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి నుంచి నేటి నరేంద్ర మోడీ గారి వరకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని వారి ఆలోచన విధానానికి అనుగుణంగా అంత్యోదయ సిద్ధాంతాన్ని ఈరోజు కూడా ముందు తీసుకుంటున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో నేను ఈరోజు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్టే నాకు అంబేద్కర్ పెట్ట భిక్షనే అని చెప్పి పార్లమెంటు సాక్షిగా ప్రకటించినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు. అలా పంచ తీర్థాల పేరుతోని అంబేద్కర్ గారు జన్మించిన స్థలము, చదువుకున్న స్థలము, దీక్ష చేసిన స్థలము, స్వర్గస్థులైనటువంటి ఈ పంచ తీర్థాల పేరుతోని వాటిని అభివృద్ధి చేసి రాబోయే తలకు అందించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక దళిత వ్యక్తిని రాష్ట్రపతిగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్ గారిని భారతరత్న నుంచి గౌరవించిన ఘనత భారతీయ జనతా పార్టీది. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఇలా అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని దేశాన్ని పాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. 12 మంది దళితులను కేంద్ర మంత్రులుగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని. ఇట్లా అనేక సంక్షేమ పథకాలను, అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఇలా దేశానికి అందిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒకవైపు దేశంలో అంబేద్కర్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోతుంటే, గతంలో కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మహిళల హక్కుల కోసం ప్రశ్నిస్తే అంబేద్కర్ గారికి మంత్రి పదవి లేకుండా అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు ఎన్నికల్లో పోటీ చేస్తే పార్లమెంటు సభ్యునిగా పోటీ చేస్తే ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ను అడుగడుగున అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఈరోజు కూడా పోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్టి బస్సులోనే ఈరోజు పోవాలి. అంబేద్కర్ గారికి నివాళులు అర్పించాలి. అంబేద్కర్ గారి చరిత్రను సమాజానికి అందించాలి. ఈ రోజు కూడా 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు ఒక్కసారి కూడా అంబేద్కర్ గారి జయంతి వర్ధంతానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పోలే. ఒక్కరు కూడా అంబేద్కర్ గారిని తలచలే. ఒక్కరోజు అంబేద్కర్ గారిని కొలవలే. అంబేద్కర్ గారి స్ఫూర్తిని ఎలా అంబేద్కర్ చరిత్రను సమాజానికి అందించే ప్రయత్నం చేయలే. ఆయన నోటి ద్వారా అంబేద్కర్ను కనీసం స్మరించుకోలే. ఈ రోజున కంపల్సరీ పోవాలి. గతం నుంచి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది, ముఖ్యమంత్రి బయటికి రా, గడి నుంచి బయటికి రా, నీ ఫామ్ హౌస్ నుంచి బయటికి రా, ఆ మహానీయుని స్మరించుకో, ఆ మహానీయునికి నివాళులు అర్పించు. అనేక సంవత్సరాలు డిమాండ్ చేస్తున్నప్పుడు ఇంత ముఖ్యమంత్రి వస్తున్నాడు. కనీసం ఈ రోజున రా రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ రోజు నుంచి కనీసం అంబేద్కర్ తెలుసుకో. కనీసం బుద్ధి వస్తుంది, జ్ఞానం వస్తుంది, పేద ప్రజలు గుర్తొస్తారు, దళిత ముఖ్యమంత్రి గుర్తొస్తుంది, దళిత 3 ఎకరాలు గుర్తొస్తుంది, దళిత బంధువు గుర్తొస్తారు, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం గుర్తొస్తుంది నీకు. ఇట్లా దళితులను మోసం చేసుకుంటూ అడుగడుగున అవమానిస్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇంత రవీంద్ర గారు చెప్పినట్టు 100 గదుల నిర్మాణం చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి, కానీ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పడేయాలి. భారతీయ జనతా పార్టీ మేమందరం పోయి ఆ స్థలాన్ని సందర్శిస్తే అప్పుడు పనులు ప్రారంభించాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రపంచానికే స్ఫూర్తి అయితే, ఈ దేశ రాజ్యాంగం గురించి ప్రపంచమే గుర్తిస్తూ గమనిస్తూ అలా గర్వంగా ఫీల్ అవుతుంటే, ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తిరిగి రాస్తా అని చెప్పి కల్వకుంట్ల రాజ్యాంగానే ఈ దేశంలో అమలు చేస్తా అని చెప్పి, రాష్ట్రంలో అమలు చేస్తా అని చెప్పి
అహంకారంతో ఒక నియంతలాగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా మూర్ఖత్వం వ్యాఖ్యలు చేస్తున్నారో ఒకసారి తెలంగాణ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో నీ ఆటలు కొనసాగనివ్వదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి అనుగుణంగా మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కొనసాగించాలి తప్ప నీ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ తెలంగాణ ప్రజలు ఒప్పుకోరన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. అందుకే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఒక సుదృఢమైనటువంటి ఒక గొప్ప దినమైనటువంటి ఈరోజు ఇవాళ ప్రజా సంగ్రామ యాత్రను భారతీయ జనతా పార్టీ ప్రారంభించబోతున్నది. ఈ టీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఈ అవినీతి పాలనకు వ్యతిరేకంగా, ఈ నయా నిజాం పాలనకు వ్యతిరేకంగా ఈరోజు ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్నాం. కాబట్టి ఆ మహనీయుని స్ఫూర్తి చేసుకొని ఎట్టి బస్సులో ముందుకు పోతాం. ఆ మహనీయుని ఆశీర్వాదంతో తప్పకుండా ఆ మహనీయుని ఆశయాలు సాధించడానికి తప్పకుండా ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై భీమ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.